సోషల్ మీడియాలో సేవ్ పునర్విక హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది. ప్రతి గుండెను ఆ హ్యాష్ ట్యాగ్ పలకరిస్తుంది, తట్టి లేపుతా ఉంది, సహాయం చేసేటువంటి వాళ్ళను మొత్తం కూడా కదిలించేస్తూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎస్ఎంఏ టైప్ 1 జన్యుపరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ చిన్నారిని కాపాడేందుకు కోట్లాది మంది హృదయాలు కదిలాయి, 10 కోట్ల దాకా సమకూరాయి. అయితే గతంలో 3 ఏళ్ల క్రితం ఇదే ఇక్కడ కర్నూలు టౌన్లో ఉన్నటువంటి నివాన్స్ అనేటువంటి చిన్నారి కూడా అలాంటి టైప్ ఆఫ్ జన్యుపరమైనటువంటి దీంతోనే బాధపడ్డారు. అయితే ప్రస్తుతం మనం ఆర్టీవీ గతంలో కూడా పలకరించింది. ఆ కుటుంబంలో ప్రస్తుతం నివాన్స్ ఎలా ఉన్నాడనే అంశం మీద ఒకసారి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. మేడం, నివాన్స్ ఒకప్పుడు టైప్ 1 జన్యుపరమైనటువంటి లోపం ఉందని గుర్తించారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి? మేము కూడా క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేశామండి. స్టార్ట్ చేసిన తర్వాత ఆహ్, 6 మంత్స్, 7 మంత్స్ వరకు మాకు పెద్ద రెస్పాన్స్ రాలేదు. మా ఆఫీస్ కొలీగ్స్ నుంచి లేదా ఐటీ ఐ మీన్ మా సర్కిల్‌లో ఉన్న వాళ్ళ నుంచి మాకు 60 లాక్స్ దాకా వచ్చింది. ఇంకా మాకు ఎక్కువ రాకపోయేసరికి మా బ్రదర్ ఇన్ లా ఆఫీస్ నుంచి యూఎస్‌కి ట్రై చేశారు. సో, యూఎస్‌కెళ్ళిపోయారు. అక్కడ నివాన్ష్‌కి ఆహ్, జోల్జస్మా 16 మెడిసిన్ క్రోర్స్ 16 క్రోర్స్ మెడిసిన్ వచ్చిందండి. ఆ 16 క్రోర్స్ సంబంధించిన మెడిసిన్ ఎప్పుడైతే టీకా వేసిన తర్వాత ఎలా ఉన్నాయి ఇప్పుడు? ముందు బాబు మెడ నిలబెట్టేవాడు కాదు. ఇది దొర్లడం కూడా కొంచెం కష్టంగా ఉండేది. మేము దొర్లిస్తేనే దొర్లేవాడు. ఇప్పుడు బాబు మెడ నిలబెడుతున్నాడు, కూర్చుంటున్నాడు. అండ్ కాళ్ళు, చేతులు ఆడించి వాడే మొత్తం ఇల్లంతా తిరుగుతున్నాడు. తిరగడం అంటే దొర్లుతున్నాడు. ఇంకా నడవట్లేదు. అంటే ఇప్పుడు మనం చూసాం, సేవ్ పుడర్విక హ్యాష్ ట్యాగ్ చూసే సోషల్ మీడియా చూసారా మీరు? చూసాం. ఏమనిపించింది? చూసామండి. ఏమని? ఫస్ట్ చూసిన వెంటనే అయ్యో! మళ్ళీ ఇంకొక బాబు ఎందుకిలా అని యాక్చువల్‌గా కళ్ళల్లో తిరిగింది. మా సిస్టర్, మా బ్రదర్ ఇన్ లా గో త్రూ అయింది నాకు. ఆహ్, కానీ 2 డేస్ బ్యాక్ తెలిసింది నాకు. వాళ్ళకి 8.5 క్రోర్స్ ఆర్ 9 క్రోర్స్ వరకు అమౌంట్ వచ్చిందని. ఆహ్, నా అంటే మాకు తెలుసు 8 క్రోర్స్ వస్తే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఫండ్స్. మెడిసిన్ రిలీజ్ చేస్తున్నారని మాకు ఐడియా ఉంది. సో, అప్పుడు నాకు రిలీఫ్ అయింది యాక్చువల్‌గా. హ్యాపీగా అనిపిచ్చింది. మా బాబుకి రాకపోయినా హ్మ్, పాపకొచ్చింది. ఇప్పుడు జనాలు రెస్పాండ్ అవుతున్నారు. అండ్ పాపకు లైఫ్ ఇచ్చారు అని అంత త్వరగా ఇచ్చారు అన్నది హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ జన్యుపరమైనటువంటి లోపం ఎప్పుడు గుర్తించాలి? దాన్ని రాకుండా చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏమన్నా మీరు డాక్టర్స్‌తో కలిసి మాట్లాడిన సమయంలో ఏమన్నా చెప్పారా? ఒకటొచ్చేసి ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే టెస్ట్ చేసుకోవచ్చండి. ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే జెనెటిక్‌వి చెక్ చేయాలి. బట్ ఇప్పుడు రూల్స్ అది కాస్ట్‌లీ టెస్ట్ కొంచెం. అందుకని మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ అది చెయ్యరనమాట. కానీ నా ఆహ్, రిక్వెస్ట్ వచ్చేసి ప్రతి ఒక్క మెడిసిన్ ఆర్ డాక్టర్స్‌కి మటుకు అది మ్యాండేట్ చేస్తే ఇలాంటి కేసెస్ అనేవి ఉండవు. మనం చూస్తే మేము ఈ 2 ఇయర్స్‌లోనే చూస్తేనే మాకు తెలిసి వితిన్ ఆంధ్ర స్టేట్స్ అండ్ కర్ణాటక స్టేట్‌లో ఆల్‌మోస్ట్ 10 కేసెస్ దాకా 10-15 కేసెస్ దాకా మాకు తెలిసి జరిగాయి. ఆహ్, అంటే ఇంకా తెలియకుండా వితిన్ ఇండియా ఎన్నున్నాయో తెలీదు. అండ్ ఇది వచ్చేసి ఆహ్, మనకు ముందే తెలిసి మనము ప్రికాషనరీ స్టెప్స్ తీసుకునే స్టేజ్‌లో ఉన్నా కూడా స్టిల్ వి ఆర్ నాట్ డూయింగ్. అండ్ వి హావ్ టు టేక్ అవర్ స్టెప్. పేరెంట్స్‌గా పేరెంట్స్ బాధ్యత అది. అంటే పిల్లోడు పుట్టిన తర్వాత, పిల్ల పుట్టిన తర్వాత స్ట్రగుల్ అయ్యే బదులు ముందే మనం ఏమి అన్నది తెలుసుకొని దాన్ని బట్టి ప్రివెన్షనరీ స్టెప్స్ తీసుకుంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎవరు స్ట్రగుల్ అవ్వరు. ఇప్పుడు బాబు నడవకుండా ఉండడం అంటే ఉండడం కూడా ప్రాబ్లమే. అంటే మామూలు కిడ్ లాగా ఉండకపోవడం కూడా పేరెంట్‌కి ఎంత పెయిన్‌ఫుల్ ఉంటుంది. చూసిన ప్రతిసారి ఎంత పెయిన్‌ఫుల్ ఉంటుంది. అంట్ చ్ అన్ అంటే ఇప్పుడు మేము బాబు నడుస్తున్నాడు, మెడ పెట్టుకుంటున్నాడు అనే దానిలోనే ఆనందపడుతున్నాం. కానీ బాబు ఏదో ఆహ్, అంటే ప్రతి ఒక్కరికి అది మామూలు విషయం. బట్ మాకది కైండ్ ఆఫ్ వండర్. ఆ స్టేజ్ వరకు ఎందుకు రావాలి? ఆహ్, సో, దయచేసి నేను నేను చెప్తున్నదేమంటే ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోండి.
దాన్ని బట్టి పేరెంట్స్ డెసిషన్ తీసుకోవచ్చు. మెడికల్‌గా కూడా డాక్టర్ సపోర్ట్ చేస్తారు. సో, అది నా ఫస్ట్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి. సో దట్ ఎవరు స్ట్రగుల్ అవ్వకుండా ఉండొచ్చు. పరిగెత్తాల్సినటువంటి వయస్సు, అల్లరి చేయాల్సినటువంటి వయస్సు, ఆటలాడించాల్సినటువంటి వయస్సు. మరి వీల్ చైర్‌లోనే ఉండే పిల్లల్ని చూస్తే బాధగా ఉంటుంది. ఆహ్, ఆహ్, అంటే మాకింకా హోప్ ఉంది బాబు నడుస్తాడని. హ్మ్. మనం పునర్వికకు సంబంధించినటువంటి వై హ్యాష్‌ట్యాగ్‌తో పాటు ఆ వీడియో వైరల్ చూసిన తర్వాత పబ్లిక్ రెస్పాన్స్‌ని ఎలా చూడాలి? ఆహ్, అంటే ఆ పాపకి ఎక్కువ సపోర్టొచ్చింది. సో, ఆహ్, అందుకు అంటే అదొకటి హ్యాపీనెస్ అంతే నాకు. ఇంక అంతకు మించి ఇంక నేనేం చెప్పాలి తెలియట్లేదు. అంటే భవిష్యత్తులో ఇలా జన్యుపరంగా ఇబ్బంది పడేటువంటి పిల్లల యొక్క సమస్యలు బయటికొస్తే ఆహ్, ఎలా చూడాలి? పబ్లిక్ రెస్పాన్స్‌ను వచ్చేదాన్ని బట్టి లేకపోతే ప్రభుత్వాలకి మీరు ఏం చెప్పగలరు? ఓకే. ఒకటొచ్చేసి యూఎస్ వరకు ఆ ఆపర్చునిటీ వెతుక్కోవడానికి కూడా కారణం ఏమి అంటే, ఇక్కడ మాకు ఆ సదుపాయం లేదు కాబట్టి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐలో ఎంత డెవలప్ అవుతున్నాము, అది చేస్తున్నాము, ఇది కడుతున్నాము, మనకు మనిషి అవసరం లేకుండా పనులు చేయొచ్చు అని ఆలోచించడంలో తప్పు లేదు. అలా అని మెడికల్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో, అవి పక్కన పెట్టి ఆలోచించడం తప్పు. సో, నా నా తరపు నుంచి గవర్నమెంట్ అధికారులకు కానీ, సీఎం పీఎం వ్యక్తులకి కానీ నేను చెప్పేదేమి అంటే, ఇలాంటి రేర్ డిసీజెస్‌కి సెపరేట్‌గా ఏమన్నా ఫండ్స్ రిలీజ్ చేసి, ఫండ్స్ ఎక్కువ ఐ మీన్ ఫండ్స్ ఇస్తున్నారని మాకు తెలిసింది. బట్ వాళ్ళిచ్చే ఫండ్స్ 1,00,000, 2,00,000 దేనికి సరిపోదు బేసికల్లీ. సో, అదేదో చేసే సహాయం అంటే వాళ్ళకి అందేలాగా ఉండేలా చేస్తే మంచిదని నా అభిప్రాయం. సో, దానికి తగ్గట్టుగా ఏ ఏదైతే ఏం చేయగలరో వాళ్ళ పరిమితిలో అది చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి. ఒకవైపు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు. పథకాల పేరుతోను లేకపోతే దీనికి. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్‌ని, పీఎం రిలీఫ్ ఫండ్ కొంత రిలాక్సేషన్ దొరుకుతుంది. ఇంకేం చేస్తే బావుంటుంది? హ్మ్. ఇప్పుడు ఇది గవర్నమెంట్ అనుకుంటే పెద్ద సమస్య కాదు. చేయొచ్చు గవర్నమెంటు. కానీ గవర్నమెంట్‌లో ఒకరు, ఇద్దరు కాదు కనీసం అంటే 30 మంది ఉన్నారని అప్పుడు తెలిసింది. ఏది మన ఏపీలో 30 మందికి ఆ విధంగా డిసీజ్ ఉందని అయిందని తెలిసింది జగన్ గవర్నమెంట్‌లో. అప్పుడు మేము కలచడం జరిగింది జగన్ గారిని. ఆయనేమో స్పందించినాడు కానీ, ఈ కలెక్టర్ గారికి చెప్పినారు. కలెక్టర్ గారు ఏదో ఆమె పిలిపించి సుజనా మేడం గారు పిలిపించి ఇట్లాంటి అది ఇది అని చెప్పి లాస్ట్‌కు 1,00,000 మాకు సాయం చేసింది. 1,00,000 ఏంటి కాదు ఆ పరిస్థితుల్లో. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే డబ్బు ఒకవేళ అంత డబ్బు వీళ్ళకి ఇయ్యాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇంజెక్షన్ తెప్పించి గవర్నమెంటు అమెరికా నుంచి ఎక్కడ దొరుకుతదో ఆ ఇంజెక్షన్ అమెరికా కాకుంటే, చైనా కాకుంటే ఎక్కడన్నా కానీ అమె లండన్‌లో కానీ దొరికే ప్లేస్ నుంచి తెప్పించి వీళ్ళకి ఇంజెక్షన్ ఇస్తే బాగుంటది. డబ్బులు ఇయ్యాల్సిన అవసరం లేదు. ఆ విధంగా చేస్తే గవర్నమెంట్ కూడా మంచి స్పందన వస్తది పబ్లిక్‌లో. ఏదో ప్రజలకు సాయం చేస్తున్నారనేది. హ్మ్. ఇదంతా బీద వాళ్ళకే. బీదగా ఉన్న ఈ పరిస్థితి బాలేనోళ్ళకే ఈ విధమైనటువంటి ఇది జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ కొంచెం సాయం చేస్తే బాగుంటుందని నా మనవి. అంటే మీ మనవడు ఈ జన్యుపరమైన డిసీజ్‌తో బాధపడుతున్నాడు. 16 కోట్ల వ్యాక్సిన్ ఇస్తే తప్ప రికవరీ కాదు అన్నప్పుడు ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది. అందరూ ఇంట్లో వాళ్ళు గానీ, మేము గానీ అంతా ఒక ఏడ్చుకుంటూ కూర్చున్నాం. 16 కోట్లు ఏమమ్మినా రాదు. మేము అంత డబ్బులు స్తోమత లేదు. ఏం చేయాలా? దీనికి సమస్య ఎట్లా సాల్వ్ చేయాలని ఆలోచన చేసినాం. కానీ లాస్ట్‌కు మా అల్లుడు ఆహ్, స స మేనేజర్ గారిని అడిగితే మేనేజర్ గారు సీఈఓ గారికి ఇట్లా నా ప్రాబ్లమ్ ఇట్లుంది సార్ అని చెప్పినాడు ఈ ప్రాబ్లము. చెప్తే ఆయన డైరెక్ట్‌గా సీఈఓ గారితో మాట్లాడి అమెరికాకు ఈయనను అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ ఇంజెక్షన్ ఏసినారు. ఇప్పుడు బాగున్నాడు పిల్లోడు. పర్వాలేదు. అంటే ఒక 50% బాగయినాడు. అంటే ఏది తల నిలబెట్టేది, కాళ్ళు చేతులు అల్లాడించేది, కింద పండబెడితే దొర్లేది, పోయేది ఆ విధంగా ఉంది. కొంచెం బాగుంది పర్వాలే. అంటే బెడ్‌కే పరిమితమైతాడు మీ మనవడు అనుకున్న దీంట్లో కొంత రికవరీ ఎలా ఫీల్ అవుతుంది? సంతోషంగా ఉంటది కదండీ! మామూలే అది. పిల్లోనికి బాలేనప్పుడు ఇప్పుడు బాగుందంటే ఎవరికైనా సంతోషం. నేను మనవడు కాబట్టి సంతోషపడతాం. వేరే వారి పిల్లలైనా సంతోషపడతాం. ఎందుకంటే పిల్లోనికి
ఆ విధంగా డిసీజ్ వచ్చిందంటేనే బాధ. కూర్చోలేడు, నిలవలేడు అన్నప్పుడు ఇట్లా ప్రాబ్లం కదా! కాబట్టి దాంట్లో అంత సంతోషంగా ఉంది. సో యాజ్ ఏ రిటైర్డ్ తహసీల్దార్గా డిప్యూటీ తహసీల్దార్గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాలకి పబ్లిక్? అదే ప్రభుత్వము ఈ హెల్త్ పైన కొంచెం కాన్సంట్రేట్ చేసి ఈ డిసీజ్‌ని కూడా దీంట్లో ఆరోగ్యశ్రీ దాంట్లో కలిపితే బాగుంటుంది. ఒక ఈ ఆరోగ్యశ్రీలో లేదు ఇది. రేర్ డిసీజెస్ లేదు. కాబట్టి కలపాలంటే ఇది అమౌంట్ ఎక్కువ కదా! అమౌంట్ ఎక్కువ అని చేయాలి. లేకుంటే సపరేట్ అని దీనికి ఫండ్స్ రిలీజ్ చేసి సపరేటు ఒక ఏమంటారు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలా. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అని ఉంది కదా! దీన్ని కూడా ఈ జెనెటిక్ రిలీఫ్ ఫండ్ అని పెట్టాలా. అట్లా పెట్టి గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది అని నా సలహా సూచన. అంతే. మొత్తంగా చూసుకుంటే మాకు చాలా సంతోషం ఇస్తుంది. మా మనవడకు దక్కనిది పునర్వికకు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. పబ్లిక్ నుంచి రావడం రెస్పాన్స్. అయితే ఒకటే కోరుతా ఉన్నారు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు గర్భిణీగా ఉన్నప్పుడే టెస్టులు చేయాల్సినటువంటి బాధ్యత, చేయించుకోవాల్సినటువంటి అవసరము తల్లిదండ్రుల మీద ఉంది. ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ రకమైనటువంటి వైద్య సేవలు అందించాలి. దీనికోసం జెనెటిక్ ప్రాబ్లం ఉన్నటువంటి పిల్లలకి వైద్యం అందించేందుకు సపరేట్ ఫండ్ ఏర్పాటు చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అదంతా అవసరం కూడా అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ. ఇది ఇక్కడ ఉండే తాజా పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.